Harini, Medansh, hi guys. ఎయిర్పోర్ట్లో మార్నింగ్ టీ తాగుదాం, కాఫీ తాగుదామంటే కుదరలేదు. సో ఇవాళ ఐమ్ హ్యావింగ్ టీ, దట్ టు ఫేమస్ నీలోఫర్. వాట్ ఆర్ యూ? టీ విత్ మస్కాబన్. బాగుంటుంది. ఈయన బిస్కెట్స్. అమ్మా అమ్మా నాన్న కదా అమ్మా. సో ఇక్కడ నుంచి అలా వ్యూ, ఇక్కడ ఆనంద్ భవన్ అంట. సో ఎవ్రీ టైం మేము తిరుమలలో పైన స్టే చేస్తాం. సో ఈసారి ఏంటంటే లైక్ 9th monthలోనే మేధాంష్తో వచ్చి మేధాంష్కి తలనీలాలు ఇచ్చేసాము దేవుడికి. ఆ టైంలో జ్యోతి పెళ్ళి ఉండడం వల్ల శివకి కుదరలేదు కాబట్టి ఆ మొక్కు చెల్లించుకోవడానికి మళ్ళీ వచ్చామన్నమాట. సో ఇప్పుడు శివ అండ్ మళ్ళీ అగైన్ మేధాంష్ ఇద్దరు కలిపి తలనీలాలు ఇస్తారు. అండ్ ఆ టైంలో మేము యాక్చువల్లీ నడకదారి వెళ్దాము, మేమిద్దరం వెళ్దాము, ప్రతిసారి అలాగే వెళ్తాము. అండ్ ప్రతిసారి మేము అలిపిరి మెట్ల ద్వారా వెళ్తాం అనమాట, నేను శివ. పిల్లలు అంటే ఇప్పుడు మేధాంష్ వచ్చాడు, అంతకుముందు హర్నీని మేము అత్తయ్య వాళ్ళతో పంపించేసి మేము కాలినడకనే వెళ్ళేవాళ్ళం. సో అప్పుడు మొన్న రీసెంట్గా ఇంకా వీడికి 9వ నెలలో కుదరలేదు కాబట్టి చాలా అంటే చాలా లైక్ మార్నింగ్ జరిగిన స్టోరీ అదంతా మీతో లాస్ట్ లో షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే మేము కాలినడకన పిల్లలతోటి పైగా మేధాంష్ కూడా కాలినడక 2 అడుగులు వేస్తాడేమో మెట్ల మీద. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా మెట్లు ఎక్కుతామని. సో ఇప్పుడు కుదిరింది, నేనైతే ఫుల్ ఎక్సైటెడ్. అయితే హరిణితో మేము అలిపిరి మెట్లు అన్నది చాలా మంది అన్నారు, పాప పిల్లలతో కదండి, అలిపిరి కాకుండా మీరు శ్రీవారి ఎక్కి చూడండి, ప్రతిసారి అలిపిరి ఎక్కుతున్నా అన్నారు కదా. అంటే ఈసారి మేము ఫస్ట్ టైం శ్రీవారి మెట్లు ఎక్కుదాం అనేసి అని అనుకున్నాము. సో స్టోరీ చెప్తానని చెప్పాను కదా, యాక్చువల్లీ మేము ఫస్ట్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. మార్నింగ్ 5:55కి ఫ్లైట్ స్టార్ట్ అయ్యి మనకి ఇక్కడ 7:30కి ఉండాలి. సో మా ఫ్లైట్ స్టార్ట్ అయింది 10 o'clockకి, డిలే అయిందనమాట. డిలే అయితే లైక్ మొత్తం ఆ ఎయిర్లైన్స్ వాళ్ళు ఇర్రెస్పాన్సిబుల్గా ఉండి అప్పటికి మేము అరిచి, మాతో పాటు ఉన్న కో ప్యాసింజర్స్ వాళ్ళందరూ అరిచి, ఇగోండి వీడిలా నన్ను సాధించి ఇట్లా ఎగ్జాస్ట్ అయిపోయాం సీరియస్గా. అండ్ పొద్దున్న నుంచి మేము ఇక్కడ ల్యాండ్ అయ్యేసరికి కరెక్ట్గా ఎంత అయింది కదా, 12 అయింది అనుకోండి. అంటే 11:30 మేము ఎయిర్పోర్ట్ నుంచి బయటికి ఇంకా మేము శ్రీవాణి టికెట్ తీసేసుకున్నాం అనమాట దర్శనము. సో ఎవ్రీ టైం మేము శ్రీవాణి దర్శనమే తీసేసుకుంటాం. ఏంటంటే అది 10,000 + 500 ఉంటుంది ఒక్కొక్క పర్సన్ కి. 12 years లోపు కిడ్స్ అందరికి ఫ్రీ అనమాట. 21,000 లో 20,000 డొనేషన్, సో 1,000 rupees ఫర్ దర్శనం అన్నట్టు మనకి ఒక టైం స్లాట్ ఇస్తారు. ఆ టైం స్లాట్ కి మనం అక్కడ రీచ్ అయిపోయి అలా దర్శనం చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేయకపోతే ఒక్కసారైనా మీరు శ్రీవాణి దర్శనం ఎక్స్పీరియన్స్ చేయండి.
అసలు లైఫ్లో మర్చిపోలేరు అనమాట, అంత అమేజింగ్గా ఉంటుంది. సో ఈసారి మేము పిల్లలతోటి శ్రీవారి మెట్లు నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి మాతో పాటు మీ అందరినీ తీసుకెళ్దామని అనుకుంటున్నాము. ఆ ఏడుకొండల వారి ఆశీస్సులు మీ అందరికీ, మీతో పాటు మనందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెంకటరమణ గోవింద గోవింద. సో ఇప్పుడు మా ఆయన అంత జుట్టు మంచిగా పెంచి దేవుడికి ఇప్పుడు మేము తల్లీలాలు ఇవ్వడానికి వెళ్తున్నాం. ఇప్పుడు నువ్వు గుండు శివనా ఇట్లా గుండు బాస్ లాగా కనిపిస్తూ ఉంటావు. సో శివ ఎన్నిసార్లు అయినా గుండు చేయించుకోవడానికి అస్సలు ఆలోచించాడు అన్నమాట. లైక్ నేను చెప్తా, చేయించుకుంటావా గుండు, ఇస్తావా తల్లీలాలు అంటే, ఏముంది అందులో, నాకు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు నేను చిన్నప్పటి నుంచి ఇస్తూనే వచ్చా. అంటే మొక్కుకున్నామా అట్లా అని ఏం లేదు, నాకు ఇవ్వాలనిపిస్తే నేను అలా చిన్నప్పటి నుంచి చాలాసార్లు ఇచ్చుకుంటూ వచ్చాను అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. సో ఇప్పుడైతే ఇగో ఆ కలర్డ్ హెయిర్ అంతా దేవుడికి ఇచ్చేస్తున్నావు కదా. అండ్ ఇప్పుడు ఆ పెద్ద కర్లీ హెయిర్తో పాటు ఈ చిన్న కర్లీ హెయిర్ కూడా ఇస్తారు. ఒకసారి వాడిని ఎత్తుకో, మీ ఇద్దరిని మంచి ఫోటో తీస్తా. చెప్పు, మంచి పడుకొని లేచావు, నువ్వేంటో సంగతి చెప్పు. అవన్నీ చెప్పేశాను నేను, నువ్వు చెప్పు. మంచి పడుకొని లేచాడు. మేము రూమ్ నుంచి లైక్ టెంపుల్కి వెళ్ళాం, మధ్యలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఆఫ్టర్ దాట్ శ్రీవారి మెట్లు ఎక్కుదామని వెళ్తే అక్కడికి వెళ్ళాక ఒకటి న్యూస్ తెలిసింది. ఏంటి అని అంటే 2 o'clock నుంచి కిడ్స్తో మెట్లు ఎక్కాలనుకున్న వాళ్ళకి అలౌడ్ లేదు. లైక్ మధ్యాహ్నం 2 నుంచి అలౌడ్ లేదు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 6 నుంచి 2 లోపే కిడ్స్తో మెట్లు ఎక్కాలనుకున్న వాళ్ళు ఐదర్ అలిపిరి మెట్లు కానివ్వండి లేదా శ్రీవారి మెట్లు కానివ్వండి, 2 సేమ్ అంట. సో మొన్నటిదాకా యాక్చువల్లీ అలిపిరి మెట్ల వరకు ఈ రూల్ ఉండేదంట. లైక్ 2 o'clock తర్వాత నుంచి పిల్లలతో పాటు నడవాలనుకున్న వాళ్ళకి లేదని చెప్పి. సో ఇప్పుడు దీనికి కూడా పెట్టేసరికి మా హరిని అక్కడ వెంటనే అప్సెట్ అయ్యి పడుకుంది. సో మేధాంశ అయితే మంచిగా అప్పుడు పడుకొని ఇంకా మధ్యలో ఎప్పుడో లేచి నన్ను ఎన్ని రకాలుగా విసిగించాలో అన్ని రకాలుగా విసిగిస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు మేము అటు నుంచి రిటర్న్ అయితే అయిపోయి కొండ ఎక్కుతున్నాము కార్లో. ఇప్పుడు నాకు గుండు చెప్పు, గుండు. సో ఇప్పుడు మేము రోడ్ వేలో కొండ ఎక్కడానికి బయలుదేరితే ఇక్కడ నంబర్ ఆఫ్ కార్స్ లైక్ ఫుల్గా ప్యాక్డ్గా ఉంది. బికాజ్ మేము సాటర్డే సండే అనేసి. సో చూడాలి ఏ టైం అవుతుందో. సో యాజ్ ఆఫ్ నౌ నడకది మేము అలా పాజ్ చేసాము. రేపు మార్నింగ్ ఎక్కుదామా లేదంటే అన్నీ ప్రశాంతంగా చూసుకొని ఈసారికి గుండు చేయించుకొని దర్శనం చేయించుకొని ఇంకోసారి ప్రశాంతంగా నడకదారి వద్దామా అని ఇంకా స్టిల్ థింకింగ్లో ఉన్నాం. బట్ ఏదైతే ఏంటి ఎండ్ ఆఫ్ ది డే మొత్తం మీకు తెలుస్తుంది కాబట్టి స్టే ట్యూన్ ఫర్ ది అప్డేట్స్. వీడైతే చూడండి, సరే బాయ్ చెప్పు. ఇగో ఇక్కడ చూడు ఎవరున్నారు. నీవి ముందుంటాయి, నువ్వు కూడా ఉంటావు అక్కడ, మొత్తం ఇక్కడే ఉంటారు. అదేంటో అలా మ్యాజిక్ లాగా దేవుడి ఆరా అనుకుంటా అట్లా. సో కొండెక్కేటప్పుడే మాకు ఇక్కడే వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చేసారు. మాతో పాటు మీరు కూడా చేసేసుకోవచ్చు. చూడండి, కమలాకు చూచుక కుంకుమతో నియతారుణిత గోవింద చెప్పనా, గోవింద గోవింద చెప్పండి, గోవింద గోవింద చెప్పు మేడం, గోవింద. అలా వెళ్తూ ఇలా మేము శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి గుడికి వచ్చామన్నమాట. 5 నిమిషాల్లో అయిపోయింది దర్శనం అసలు. అండ్ దేవుడు అసలు ఎంత బాగున్నారంటే, ఇక్కడ మీరు హరిణి పాపని చూసారా మీరు, ఇది దేవుడి గుండం.
మేడం అమ్మాయి హర్ని పాపని చూసారా అండి మీరు? అరే నానే రా గుండు చేసుకున్నారు. ఎవరికో ఇచ్చాను అనుకుంటున్నాడు. హాయ్ గైస్. హాయ్ గైస్. హాయ్ గైస్. హాయ్ గైస్. నానా హర్ని వాడు గారాలు చూడట్లే నువ్వు నిన్ను లేపడానికి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేధాంశ్ నందన్. దర్శనానికి రెడీ అవ్వాలి. వీడు అల్లరి చూడండి, లేచి మొత్తం తిరిగేసి వాళ్ళ అక్కని లేపుతున్నాడు. లేపు 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 హర్ని లేపు. ఇట్లా పడిపోతావు నాన్న. పాపనా? అక్క చెప్పాలి, పాప కాదు. మార్నింగ్ హరిని. ఇది నా బ్రేక్ఫాస్ట్ ప్లేట్. సో ఇందులో వడ, పరాఠా, దైవడ, సేమియా, కేసరి అండ్ ఈ ఫ్లాగ్ కలర్స్లో చట్నీస్. ఒక కేసరికి ఇంకో కేసరి ఎందుకు? ఇది చిన్న దోశ. ఏంటమ్మా? ఒక కేసరికి ఇంకో కేసరి ఎందుకు? అంటే స్వీట్ అన్నావు కదా శివ. ఈయన ఎవరో మాకు తెలియదండి, బయట కార్ దగ్గరే ఉంటున్నారు. సరే తీసుకొచ్చి ఇగో ఈ బాబు కూడా ఎవరో మాకు తెలీదు. సో వీఆర్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్. ఏమో అడుగుతున్నావు నాన్నకి? హౌ అబౌట్ యు ఆర్ గోయింగ్ టు డిప్ ద దోస ఇన్ వాటర్మెలన్ జ్యూస్ నా? శివ, ఇప్పుడు దర్శనానికి వెళ్ళేటప్పుడు లైన్లో ఎలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసినా నాకు సంబంధం లేదు. చెప్పు, నువ్వు చెప్పు. హాయ్ గైస్ చెప్పు. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మంచిగా రెడీ అయిపోయి చూడండి, మా గుడ్డు చిన్న కుర్తా అండ్ పైజామా వేసుకున్నారు. అండ్ హరిని పాప నైస్ కుర్తా పైజామా డ్రెస్. అండ్ శివ పంచ ఇంకా కుర్తా వేసుకున్నాను, నేను శారీ కట్టేసుకున్నాను. సో వీఆర్ గోయింగ్ ఫర్ దర్శనం నావు. కానీ ఇక్కడ ఈ చెకింగ్ పాయింట్ దగ్గర మాత్రం వెహికల్స్ ఒక్కొక్క లైన్లో ఈజీగా ఒక 20 వెహికల్స్ ఆగి ఉన్నాయి. పైన ఉంటాయా? సో చాలా రష్ ఉంది. సో మేమైతే చెక్ ఇన్ టైం మాకు 10కి ఇచ్చారు కాబట్టి ఆ లోపు రీచ్ అవ్వాలని అనుకుంటున్నాము. గోవింద చేసి ఎక్కడున్నారు చూడు, అదిగో నామాలు చూడు, అదిగో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. అదే అదే అన్న కనిపించింది లెఫ్ట్ సైడ్. అన్ను కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ బ్లూ కలర్ నైట్ టైం ఆ నామాలు లైటింగ్ వస్తుంటాయి. ఓకే, మనకి లాస్ట్ టైం చూపించారు చూడు. అటు చూసారంటే అటు నామాలు ఉంటాయి. ఇవేనా? ఇవే అటు ఇటు కనిపిస్తాయి అంటే వేరే వేరు మేడం. ఇవి వచ్చి ఇటు సైడ్ కనిపిస్తాయి. మీరు కింద నుంచి అలిపి నుంచి చూసారంటే అటు సైడ్ ఉంటాయి. గోపురము ప్లస్ కింద లైటింగ్ ఉంటుంది. అన్ని కనిపిస్తుందా? ఇక్కడ
గోవిందా చెప్పు గోవిందా. సో ఇక్కడ మేము కింద తిరుపతిలోనే లైక్ కొండకి వెళ్ళే ముందు కొంచెం ఒక 5 minutes దూరంలో ఉంటుందన్నమాట 5 వైస్రాయ్ హోటల్. అమేజింగ్ అంబియన్స్ రిసెప్షన్లో. ఏం బాగుంది ఏం బాగుంది ఇలా ఉంటది. ఏంటది ఫారెస్ట్ థీమ్. ఏం థీమ్ అది? డీప్ ఫారెస్ట్. ఈవెన్ పిల్లలకి గుడ్డు లాంటి పిల్లలు ఫుడ్ చాలా బాగుంటుంది కదా. యూ కెన్ సీ రెస్టారెంట్ ఇలా గుఫా స్టైల్లో ఉంటుంది. మొత్తం చాలా బాగుంటుంది. గుడి ఇక్కడ అందరూ పొంగళ్ళు పెట్టుకొని వంటలు చేసుకొని అన్నీ ఇలా ఉన్నాయి. బట్ లోపల అమ్మవారు ఎంత బాగున్నారు కదా. హే గాయ్స్, సో మార్నింగ్ మేము మంచిగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాము. సో మాకు దర్శనానికి ఓవరాల్గా ఒక 1.5-2 hours పట్టింది. లైక్ 12-12:30కి బయటకు వచ్చాము మేము. దర్శనం చాలా చాలా బాగా జరిగింది. కాకపోతే ఒక ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ టైం వచ్చినందుకు వీకెండ్స్ వచ్చామంటే కొంచెం ఎక్కువ రష్ ఉంటుంది. ఈవెన్ దో మనం వెళ్ళేటప్పుడు చెక్ఇన్లో నేను మీకు చూపించినట్టు అక్కడ చెక్ఇన్ దగ్గర కానివ్వండి, కొండ మీద కానివ్వండి, అలా ఎక్కువ రష్ ఉంటుంది. రిమైనింగ్ ఆఫ్టర్ 10 కొంచెం ఫ్రీ అయిపోతుంది అనేసి అని అన్నారు అన్న. అయితే దాని తర్వాత మేము రూమ్కి వచ్చేసి కొంచెం రిలాక్స్ అయిపోయి, నేను ఎప్పటి నుంచో ఇక్కడ తిరుపతికి వచ్చినప్పుడు గంగమ్మ తల్లి గుడికి వెళ్దాము అండ్ రీసెంట్గా మేలోనే జాతర జరిగినప్పుడు నాకు ఎక్కువ ఆ వీడియోస్ పాప్ అవుతుండే అనమాట. సో రావాలి 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 అనుకొని ఫైనల్గా ఇవాళ ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్కి బయలుదేరేటప్పుడు ఆన్ ది వేలో చూసుకొని ఇంకా బయలుదేరాం. అసలు అమ్మవారు ఎంత బాగున్నారంటే, ఎవరైనా తిరుపతి వచ్చినప్పుడు మీరు ఎయిర్పోర్ట్ వెళ్ళేటప్పుడు లేదంటే మీరు మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు అలా ఒక 5-10 minutes అమ్మవారి గుడికి వెళ్ళండి. మీకు అందరికీ ఎంత నచ్చుతుందో, నాకైతే చాలా చాలా నచ్చింది. సో దిస్ ఈజ్ న్యూ ఎక్స్పీరియన్స్. ఎందుకో నాకు వెళ్ళాలి అనిపించి ఫైనల్గా ఇవాళ దర్శనం చేసుకొని ఇప్పుడు వెళ్ళేదారిలో ఇంకొక చిన్న గుడి ఉంది, అది కూడా చూసుకొని దాని తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్తాం అనమాట. ఎందుకంటే మాది ఈవినింగ్ 5 o'clock ఫ్లైట్. ఇప్పుడు ఆల్మోస్ట్ 2:30 అవుతుంది. లంచ్ ఏం తినలేదు బికాస్ మేము గుడిలో ఆఫ్టర్ దర్శనం మంచిగా ప్రసాదాలే కొంచెం గట్టిగా తినడం వల్ల ఆకలి వేయట్లేదు. గుడ్డుకు కూడా కొంచెం దద్దోజనం పెట్టేశాను. అండ్ మా పెద్ద గుడ్డు అయితే ఏమి వద్దు 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 అంటుంది. ప్రసాదం అంటే ఇట్లా అంటుంది, ఫుడ్ అంటే ఇట్లా అంటుంది. ఏం తిన్నా? తిరుపతికి వచ్చినప్పుడు అయితే ఎప్పుడైనా నాకు అయితే పులిహోర అయితే చాలా ఇష్టం. ఆ పులిహోర ఒక 2 రోజులునే దాచిపెట్టుకొని తింటుంది అనమాట. అంత ఇష్టం దీనికి పులిహోర. బట్ ఈసారి కొంచెం తీసుకున్నా. చిత్రాన్నం ఎక్కడిది? తిరుపతి పులిహోర ఇష్టమా? వెంటనే అడిగింది దీంట్లో ఏం పౌడర్ వేస్తారమ్మా, ఒక ఫ్లేవర్ డిఫరెంట్గా వస్తుంది అనేసి అని అంది. అది ఓన్లీ తిరుపతిలోనే జరుగుతుంది అని చెప్పేసి అన్న. మా 2 గుండులు అయితే తప్పిపోయారండి, మాకు తెలీదు. మేము ఇద్దరమే ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాం. మేధాంష్ గుడ్డుకి నిన్నటి నుంచి ఫుల్ నామాలు పెట్టిస్తూ ఉన్నాం. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఫ్లైఓవర్ ఇన్ తిరుపతి బికాజ్ అన్నిట్లో గోవింద నామాలతో ఉంటే అట్లా టెంపుల్ టౌన్కి వచ్చిన వైబ్స్ అయితే తిరుపతిలో అడుగు పెట్టిన వెంటనే అనిపిస్తుంది. ఎయిర్పోర్ట్లోనే అనిపిస్తుంది. శివ వెనకాల నుంచి మీ ఇద్దరు ఓన్లీ గుండులే కనిపిస్తున్నాయి. తిరుపతిలో ఉన్నంతసేపు ఇట్లా భక్తుల్లాగా ఉంటారు, మళ్ళీ ఇప్పుడు తిరుపతి దాటేస్తే ఆ గుండుతో ఇద్దరు రౌడీల్లాగా ఉంటారు. అవును, యాక్చువల్గా అదే, ఎందుకంటే నన్ను టార్చర్ చేస్తున్నాడు మీద నుంచి. అదిగో చెప్పు గోవింద చెప్పు. నా శివ రిలాక్స్ అవుతున్నాడు కానీ మసాజ్ బాగుంటుంది. హరిని అక్కడ ఒక కెఫే దగ్గరికి వెళ్ళింది టు టేక్ ఏ పిక్చర్. మెనూ పిక్చర్ తీసుకొని వస్తాను ఏదన్నా కావాలంటే అనేసి వెళ్ళి
ఆఫ్టర్ మసాజ్ లంచ్ చేయలేదు. 4:30కి మ్యాగీ తింటున్నాము. 5:15కి మాకు ఫ్లైట్. అండ్ ఐ లవ్ ఎయిర్పోర్ట్స్ వెన్ ఇట్స్ లైక్ ఫ్రీ అండ్ లీజియర్గా ఉంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడే గుడ్డుని పడుకోబెట్టా ఫుడ్ పెట్టేసి. ఏమైతే ఏమేమో తింటుందండి, నాకు సంబంధమే లేదు. ఎలా అనిపించింది నీకు గోవింద జేజ్ అని చూస్తే? ఎంత పాజిటివ్గా అనిపించింది కదా. ఇదే మా ఫ్లైట్, కాకపోతే వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అంత చిన్న ఫ్లైటే వచ్చింది. రైట్ 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 మేదాంష్ గుడ్డు మియావ్. ఓకే బాయ్ 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 మేదాంష్. ఇద్దరు ముగ్గురు కలిసి చేసుకుంటే గంటలో కూడా ఒక 50కి పైన చేసుకోవచ్చు కదా అత్తయ్య. నేను అందుకే నైట్లో మీరు వండుకున్నాక చేస్తాను. ఎప్పుడు అత్తయ్య ఒక్కరే నైట్లో చేస్తారు. మార్నింగ్ లేచేసరికి ఇట్లా డైనింగ్ టేబుల్ మీద 2 డబ్బాలు ఇట్లా నిండుగా ఉంటాయి. దగ్గర దగ్గర ఒక 50 పైన చేస్తారు. మరి ఎలా పాముకుంటారు అత్తయ్య మీరు? ఓ 10 పామి చేస్తా మళ్ళీ బాగుంది. అండ్ అందులోనూ ఇది శివాకి ఇష్టం కాబట్టి అప్పుడప్పుడు ఆఫెన్గా చేస్తూ ఉంటారు మా ఇంట్లో. ఇది చక్రాలు చెకోడీలు అట్లా